UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. చెప్పాలంటే ఆయన ఫైర్ బ్రాండ్, కానీ స్పీకర్ పదవిలో ఉన్నాడని చాలా వరకు సమన్వయం అలవాటు చేసుకున్నారు. అలాగే ఓపికగా ఉంటున్నారు. కానీ అప్పుడప్పుడు ఆయనలో అసలైన కోణం బయటకు వస్తుంది. ఆయనెవరో కాదు, ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన చింతకాయల అయ్యన్న పాత్రుడు. అయితే ఆయనకు మరోసారి కోపం వచ్చింది. అది పెను ఆగ్రహానికి గురిచేసింది. దాంతో ఆయన స్పీకర్ పదవిని అయినా వదులుకుంటాను కానీ అంటూ చాలానే మాట్లాడేశారు. అసలు మ్యాటర్ ఏంటి? లెట్స్ వాచ్. నర్సీపట్నం పరిధిలోని కోట్ల రూపాయల విలువ చేసే ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ స్థలంలో సుమారుగా 7,500 గజాలను ఒక ప్రైవేటు పార్టీకి ఇచ్చేశారు. దాంతో వారు అక్కడ నిర్మాణాలకు సిద్ధపడుతున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అయ్యన్న సంబంధిత స్థలానికి వెళ్లి తనిఖీ చేశారు. ఆ వెంటనే ఆర్టీసీ అధికారుల మీద మండిపడ్డారు. నర్సీపట్నం ఆర్టీసీకు ఎంతో భూమి ఉందని, అదంతా ప్రజల కోసమే ఉపయోగమైన పనుల కోసం వాడాల్సిందే అన్న అయ్యన్న స్పష్టంగా చేశారు. ఇక భవిష్యత్తులో ఆర్టీసీని విస్తరించేందుకు ఆ భూమిని వాడుకోవాలి తప్పించి ప్రైవేటు వ్యక్తులకు కూడా ఎలా ఇస్తారు అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో తాను ఎప్పటి నుంచో పోరాడుతున్నానని, న్యాయం జరగకపోతే ఎంతకైనా వెళతాను అని హెచ్చరించారు. అవసరమైతే తన స్పీకర్ పదవిని సైతం వదులుకుంటానని అయ్యన్న ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వానికి ఈ వ్యవహారం గురించి చెప్పి న్యాయం కోసం పోరాడతానని అన్నారు. అయ్యన్న ఫైర్ బ్రాండ్ అని తెలిసి ఆయనను స్పీకర్ గా చేశారు. అయితే మాత్రం ఆయన ప్రజల సమస్యల విషయంలో నోరు పెంచుతాను అని అంటున్నారు. ఇక ఆ విషయంలో అడ్డం వస్తే తన పదవిని సైతం వదులుకుంటానని కూడా అంటున్నారు. దీంతో ఈ విషయం రాజకీయంగా హాట్ టాపిక్ అవుతుంది. అయ్యన్న స్పీకర్ నియమితులు అయ్యి గట్టిగా 2 నెలలు కూడా కాలేదు. ఇంతలోనే ఆయన స్పీకర్ పదవిని వదులుకుంటాను అని అంటున్నారు. ఆయన ప్రజా సమస్యల కోసం అన్ని చెప్తున్నా నిజంగా ఆయనకు ఆ పదవి చేతులు కట్టేసినట్లుగా ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. అయ్యన్న ఇదే విషయం కూడా ఇటీవల కాలంలో చెబుతూ వచ్చారు. ఇప్పుడు స్పీకర్ పదవిలో ఉన్న అయ్యన్న గట్టిగా ఏం మాట్లాడాలన్నా పదవి అడ్డు వస్తోందని కూడా అంటూ చలోక్తులు విసిరేసేవారు. కానీ నిజంగా ఆయనకు మంత్రి పదవి కాకుండా స్పీకర్ గా నియమించడం వల్ల ఇబ్బంది పడుతున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా అయ్యన్న ఫైర్ బ్రాండ్. మరోవైపు ఖాళీ స్థలాలను లీజుకు ఇవ్వడం ద్వారా ఆదాయం పెంచుకోవడానికి ఆర్టీసీ చేస్తుంది. ఇది చాలా కాలంగా వస్తుంది. మరి నర్సీపట్నంలో అయితే అలాంటివి కుదరనీయను అని అయ్యన్న అంటున్నారు. ఇది ప్రభుత్వ పాలసీ అయితే ఆయన ఏ మేరకు అడ్డుకోగలరు అన్నది కూడా చర్చగా మారింది. అలా జరగని పక్షంలో తన పదవిని కూడా వదులుకుంటాను అని అయ్యన్న చెబుతున్న మాటలను కూడా సీరియస్ గానే తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. మొత్తానికి చాలా కాలానికి అయ్యన్నలోని ఫైర్ బ్రాండ్ బయటకు వచ్చింది. ఇక నెక్స్ట్ ఇది ఎంతవరకు పోతుందో చూడాలి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనకు ఉన్న స్థలం నర్సీపట్నం ఆర్టీసీ డిపో స్థలం. డిపో కమ్ బస్ స్టాండ్. ఎప్పుడో పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని రైతులను ఒప్పించేది. రైతుల భూమి ఇది. అందరిని కూర్చోబెట్టి ఆర్టీసీకి స్థలం కావాలని చెప్పారు. నేను అడిగాను, అందరూ ఒప్పుకొని స్థలం ఇచ్చారు. రైతుల స్థలం ఇది. అప్పుడు ఎక్కువగా వీళ్ళదే స్థలం. ఎవరిది ఇప్పుడు? వాళ్ళందరూ ఈ స్థలం, వాళ్ళందరూ కూర్చొని నర్సీపట్నం బస్ స్టాండ్ కోసం, ఆర్టీసీ స్టాండ్ కోసం స్థలం ఇచ్చారు. దాన్ని ఇప్పటి వరకు సెంటర్లో అప్పుడు ఊరికి ఫస్ట్ ఉండేది. ఆ రోజు నేను స్థలం తీసుకున్నప్పుడు ఇక్కడ పై ఊరంతా లేదు. తర్వాత ఊరంతా డెవలప్ అయింది. ఇది మధ్యకు వచ్చింది. ఇప్పుడు ఈ స్థలం మంచి కాస్ట్లీ స్థలం. ఇది కొన్ని కోట్ల స్థలం, కోట్లు విలువ ఈ స్థలం అంతా కలిపి. ఆ రోజు రైతులు త్యాగం చేసి స్థలం ఇస్తే ఇవాళ ఎవడో వచ్చేసి కాంప్లెక్స్ కడతారు ఇక్కడ ఆడ వ్యాపారం కోసం.
ఆ రోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాల ముందు కాంప్లెక్స్ కట్టడం కోసం కొంతమంది ట్రై చేశారు. అప్పుడు అచ్చెన్నాయుడు గారు ఏమో ఆర్టీసీ మినిస్టర్గా ఉండేవారు. అచ్చెన్నాయుడు మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఎట్టి పరిస్థితులు కట్టడానికి వీల్లేదండి, ఫ్యూచర్లో డెవలప్మెంట్ అవుతుంది, ఫ్యూచర్లో డెవలప్మెంట్ అయితే స్థలం ఎక్కడ ఉంటుంది, మాకు స్థలం ఉండాలి కదా, అంటే దీంట్లో కట్టడానికి వీల్లేదని చెప్పి అడ్డు పెట్టాను. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు గారు కూడా నన్ను అడిగారు, ఏం తప్పు ఉంది కడతానని. కట్టడానికి వీల్లేదని చెప్పాను నేను. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇక్కడ ఏం కట్టాలనుకుంటే స్థలం ఉండాలి కదా మనకి. ఆఫ్ చేశాను. ఆఫ్ చేస్తే మొన్న గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మళ్ళీ స్థలం ఇంకోటికి ఇచ్చారు కట్టుకోమని. అప్పుడు కూడా నేను అనకాపల్లి వెళ్ళి అడ్డు పెట్టాను. టెండర్ల రోజు కూడా వెళ్ళాను, టెండర్ వేసే రోజు కూడా వెళ్ళాను. ఇక్కడ కట్టడానికి వీల్లేదు చెప్పాను, ఆగింది. ఇప్పుడేమో ఆ కాంట్రాక్టర్ వచ్చేసి నిన్న రాత్రి మట్టి వేసేస్తుంటే ఇక్కడ డిపో మేనేజర్ ఏం చేస్తాడండి, ఇది ఒక్క ట్రాక్టర్ లోడ్ కాదు, ఇది కనీసం 20 లారీలు లోడ్, ఇది టిప్పర్ లోడు 20 లారీలు లోపలికి ఎలాగ వచ్చేస్తే మరి డిపో మేనేజర్ ఏం చేస్తాడండి. సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు ఆర్టీసీ వాళ్ళు, మరి సెక్యూరిటీ వాళ్ళు బాధ్యత ఏంటండి. లారీలు వస్తుంటే ఎవరు రా నువ్వు లోపల రావడానికి, రాకూడదని అడిగారండి వీళ్ళు. అంటే వీళ్ళును డిపో వాళ్ళును ఆ కాంట్రాక్టర్ కుమ్మక్కైపోయి చేస్తున్నారు ఈ పని. ప్రభుత్వ స్థలం ఆక్రమిస్తూ ఉంటే ఏం చేస్తారండి. నేను ఒక పక్కేమో కట్టడానికి వీల్లేదు అంటే దౌర్జన్యం కడతారా, దానికి డిపో మేనేజర్ను సెక్యూరిటీ వాళ్ళు ఏమో సహకరిస్తారా. నేను తెలియదు అంటాడు డిపో మేనేజరు. మరి అక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లో సీసీ కెమెరాలు ఉంటాయి, చెక్ చేసావా? ఆ సీసీ కెమెరాలో లారీలు పడవా, ఆ లారీ నెంబర్లు దొరకవా? అంటే దీన్ని పెట్టి మనకు అర్థం ఏమర్థమవుతుంది, వీళ్ళు వాళ్ళు కుంభక్కపై చేసిన పని ఇది. అంటే నేను గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాను, నేను ఈవేళ అన్యాయంగా ఇక్కడ ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఎంత ఘోరంగా మట్టితోలుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నటువంటి డిపో మేనేజర్ మీద ముందుగా సెక్యూరిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నా అందరిని సస్పెండ్ చేసి ఈ కట్టడాలు ఆఫ్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది రైతులు ఎందుకు ఇచ్చారంటే, ఆ రోజునే ఆర్టీసీ డిపో కోసం ఇచ్చారు, వ్యాపారం కోసం కాదు, కాంప్లెక్స్ కట్టుకొని వ్యాపారం చేసుకోవడం కాదు. ఇది ఎప్పుడు కూడా రేపు రాబోయే రోజుల్లో నర్సీపట్నంకి పెద్ద టౌన్ అవుద్ది, చుట్టూ రింగ్ రోడ్ వస్తుంది, ఇంకా పెద్ద టౌన్ అవుద్ది. అప్పుడు ఆర్టీసీ ఎక్కడ ఉంది, స్థలం ఎక్కడ ఉంది, ఇదే స్థలం ఉంది. ఈ స్థలాన్ని కూడా కడీసుకుంటే రేపు ప్రజలకు ఇబ్బంది పడదండి. అంచేత నేను ఇమీడియట్గా నేను కూడా గవర్నమెంట్ చంద్రబాబు గారితో మాట్లాడుతాను. నేను ఇది ఎట్టి పరిస్థితి కట్టడానికి వీల్లేదు, కడితే మాత్రం నేను ఒప్పుకోను. అవసరం అయితే నా పదం పోయిన ఒప్పుకుంటాను తప్పించి స్థలం వదిలి ప్రసక్తి లేదు, ఇవాళ చెప్తున్నాను నేను. అంచేత దీన్ని ఇమీడియట్గా ఆఫ్ చేయాలని చెప్పి ఆర్టీసీ ఆర్ఎం గారికి, పెద్దలందరికీ, ఆఫీసులందరికీ కూడా మనవి చేస్తాను, మీ ద్వారా ఆఫ్ చేయండి. ఈ స్థలం మనం కాపాడుకోవాలా, దీంట్లో పయోలు వచ్చి ఏం కట్టడానికి వీల్లేదు. నేను ప్లాన్ చేసాం, మరి అది కట్టడం మానేసి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారండి. రాత్రి జరిగితే ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వలేదు. పోలీసులన్నా రోడ్డు మీద సెక్యూరిటీ కాస్త రాత్రులు కాయరండి, గస్తీ కాయరండి. ఏంట్రా బాబు ఏం చేస్తావు అడగాలి కదా. ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరుగుతుందండి. అంటే ఇమీడియట్గా పర్లేదు, నాకు ప్రెస్కి వెళ్ళే పర్లేదు, స్పీకర్ గారు ప్రెస్కి వెళ్ళారు, మళ్ళీ మీరు రాస్తారు పర్లేదు. నర్సీపట్నంలో ఆస్తి దోపిడీ జరుగుతుంటే స్పీకర్ ఏంటి, దేనికని తెగిస్తాం. అంటే నర్సీపట్నం ప్రజలను కొన్ని అడిగేది ఏంటంటే, ఏదైనా అన్యాయం జరుగుతుంటే ప్రజలు కూడా స్పందించాలండి. ఏదైనా నా ఆస్తి పోతున్నా నేను బాధపడతాను, ఇది ప్రజల ఆస్తి, నా ఆస్తి కాదు. అంటే ప్రజలు కూడా ఎటు జరుగుతున్నప్పుడు సహకరించాలా, జరగకుండా చూసుకోవాలా. అంటే ఇట్టి పరిస్థితులు ఇక్కడ ప్రైవేట్ వాళ్ళకి కాంప్లెక్స్ కట్టడానికి వీలు లేదు. ముందు ఇక్కడ సెకండ్ ప్లాట్ఫామ్ కట్టండి. అతను ఏడేటి ముందు అది కట్టండి, ముందు ప్లాన్ చేయండి. ఎంత అటుపక్క ప్లాట్ఫామ్ లాగా ఇటుపక్క కట్టండి, దానికి ఎంతో చెప్పండి, కాదు డబ్బులు నేను తెప్పిస్తాను.
అది కట్టడం మానేసి ఎవడెవడో తగులుతున్నారో మాకు తెలియదండి. రాత్రి వచ్చేసారండి. 20 లారీలు వస్తుంటే తెలియదండి. సెంటర్ ఇంత పెద్ద సెంటరు, తెల్లవారు రోడ్డు మీద జనం తిరుగుతూ ఉంటారు. మీరు బుకాయించడానికన్నా అబద్ధపడడానికన్నా రీజన్ ఉండాలండి. 6 గంటలకి 6 గంటలు జనం వేసి ఉంటారు రోడ్డు మీద. ఎందుకంటే ముందు ఆడ మీద కేసు పెట్టండి. యాజ్ ఎ డిపో మేనేజర్గా దట్ ఈస్ యువర్ డ్యూటీ. ముందు పోలీస్ స్టేషన్ కేసు పెట్టండి. ఈ లోపల ఫోటో సీసీ కెమెరా వెరిఫై చేసి ఆ లారీ ఫోటోలను ప్రింట్అవుట్ తీయండి. అవన్నీ పోలీసులకు ఇవ్వండి. విత్ ఇన్ 24 అవర్స్లో యాక్షన్ కావాలి నాకు. నేను ఊరుకోను. మీ మీద కంప్లైంట్ ఇస్తాను. మీ ఆర్టీసీ ఆర్ఎం మీద కంప్లైంట్ కూడా ఇస్తాను. అవసరమైతే అసెంబ్లీలో దీని మీద చర్చ జరిపిస్తున్నాను. ఎవడాసి చెప్తారండి? ప్రజలాసి చెప్పేస్తారు. మీరు 80% జరగడానికి వీల్లేదు. మీరు నాకు 24 అవర్స్లో మీరు ఏ యాక్షన్ తీసుకున్నారో చెప్పండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.